వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి గో సంరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించిన పెద్దలు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజదేవస్వామి సన్నిధిలో ఆ రాజన్న దేవుడికి భక్తుడికి మధ్యలో ఓ అనుబంధము, ఒక బంధము. ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులు వేములాడ రాజన్నను దండం పెట్టుకొని కోరిన కోరిక తీర్చు తండ్రి అని నిజకోడను కడితే ఆ కోరిక తీరుతుందనేటువంటి నానుడికి నిదర్శనంగా పేదల దేవుడుగా, పేదల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి వేములాడ రాజన్న ఆలయంలో ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామివారి దర్శనము, అమ్మవారి దర్శనంతో పాటు వారి వారి కోరికలు తీరిన తర్వాత కోడముక్కును నిజ కోడనిచ్చి వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్న క్రమం. ఆ కోడెలను సంరక్షించడానికి వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి తిప్పాపూర్ గోశాలలో, ఇతర గోశాలలో 400 నుండి 500 వరకు నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గోశాల 6 మాసాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన వల్ల మన అప్పటి వరకు ఇతర గోశాలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇతర సేవా మార్గంలో గోశాల సంరక్షించుండే వారికి ఇచ్చేటువంటి క్రమంలో జరిగిన ఇబ్బందుల వల్ల వాటిని రైతులకు లేదా మిస్యూజ్ అవుతున్నాయని చెప్పండి. కోడెలను ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో సుమారు 6 మాసాల క్రితం అనుకుంటా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల 400 నుంచి 500 సామర్థ్యం ఉన్న గోశాలలో ఈరోజు ఇంచుమించు 1500 పైచిలకు కోడలు రావడం వల్ల ఓవైపు వేసవికాలం వచ్చింది, కోడల్ని సంరక్షించుకోవాలి, మళ్ళీ ఈ లోపల వర్షాకాలం వచ్చింది, కోడల్ని సంరక్షించుకోవాలి. ఈ లోపల ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసవి కాలంలో కూడా గోవులను, కోడలను సంరక్షించే బాధ్యతను తీసుకోమని అధికారులకు, సీఎంఓ ఆఫీస్ ఉన్నటువంటి అధికారులకు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఆనాడు వేసవి కాలంలో కూడా తాత్కాలికంగా షెడ్లు వేసి తాత్కాలికంగా వాటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్ప్రింక్లర్ను పెట్టి ఎండవేడి మీద తట్టుకునే విధంగా వాటికి ఇబ్బంది కాకుండా మనం తాత్కాలికంగా సేవలు చేయడం జరిగింది. కానీ వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, కొత్తగా వారి కలెక్టర్గా 10 రోజుల క్రితమే రావడం, మరి గోశాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందని పలు పత్రికలు, పలు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు, పలు టీవీ ఛానళ్లలో వచ్చినటువంటి క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి బయలుదేరి వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి చూసి తక్షణమే ఇదే ప్రాంతం నుంచి కలెక్టర్ గారు, నేను ఇద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోడల సంరక్షణ కోసం, ఎందుకంటే దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వేములవాడ రాజన్న ఆలయంలోనే కోడెల ముక్కు ఉంది కాబట్టి అలాంటి నిజ కోడెను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడెకు, ఆ భక్తుడు విశ్వాసాన్ని కూడా బొమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తూ ఇక్కడ నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులకు, కలెక్టర్ గారిని ఇద్దరం కూడా ఫోన్లో మాట్లాడి ఈయన పరిస్థితి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ సమయం వాళ్ళే హిస్టరీలు అంటుంటారు. 4-5 రోజులు కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే 1,11,00,000 రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈరోజు షెడ్ల నిర్మాణానికి సిమెంట్ రోడ్లకు నిధులు మంజూరైనాయి. ఇవి సరిపోకుండా ఇంక ఇతరత్ర కూడా డ్రైనేజ్ వ్యవస్థగా తప్పనిసరిగా దేవాదాయ శాఖ ద్వారా గోశాలను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడెలను దేవుడికి అందిస్తూనే తద్వారా సామాజిక సేవలు రైతులు కూడా అందించాలని ఆలోచన తీసుకొని వచ్చినప్పుడు, ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు, అలా జరగకూడదని చెప్పిన ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సీఎంఓ ఎండోమెంట్కి సంబంధించిన శాఖ అధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఒక కంపెనీ వేసి గత 2 మార్లు కలెక్టర్ గారు కూర్చొని ఏ విధంగా ఇస్తే బాగుంటుందని నాకు బాగా గుర్తుంది. 2 సార్లు చైర్మన్గా ఉన్నప్పుడు 2005-9 మధ్యలో కూడా ఆ సమయంలో కొంతమంది రైతులకు ఆర్డర్ ఇచ్చిన, ఆ తర్వాత విధానం మళ్ళినటువంటి సందర్భం, మళ్ళీ అదే విధానం తీసుకొస్తే
పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మనం 2 జోడిట్లను ఇచ్చినట్టు అవుతుంది. స్వామివారి మొక్కు తీర్చుకున్న వారికి కూడా మా కోడెలను స్వామివారి సమర్పిస్తూ స్వామివారి ద్వారా పేదలకు అందించి చెప్పిన భావన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చక్కటి మార్గం అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు ఇంచుమించు 1500 పైచిలుకున్నటువంటి కోడలను పేదలకు పంపిణీ చేయడానికి మొన్నటి రోజే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి రోజే నోటిఫికేషన్ పేపర్కి ఇచ్చినాం. రాత్రి సాయంత్రం 3-4 గంటల కలెక్టర్ గారు మాట్లాడి డిఓ గారు మాత్రం వచ్చిన సమాచారం 100 మంది అప్పటికే రైతులు అప్లోడ్ చేసుకున్నారు. ఏఈఓల దగ్గర పోయి వాళ్ళకు ఉన్నటువంటి పాస్ పుస్తకాలతో సర్టిఫికేట్ కూడా తీసుకుని చెప్పి విని సంతోషం అనిపించింది. పేద రైతులకు ఇవి అందుతున్నాయని చెప్పని ఈ సందర్భంగా నేను రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తాను. ఇవి కూడా మీకు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించడానికి ఇచ్చేటువంటి కార్యక్రమంగా మీరు దయచేసి వీటిని దేవుళ్ళగా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకోవాలండి. మీరు ఈరోజు ఇచ్చేటువంటి అగ్రిమెంట్ లో కూడా ఈ 2 ఎడ్లను నా సొంత వ్యవసాయానికి వాడుకుంటా తప్ప మరొకరికి అమ్మను, మరొకరికి ఇవ్వను, వీటిని నా సొంత బిడ్డలాగా సాగుకుంటానటువంటి మాటను అగ్రిమెంట్ కూడా ఇచ్చి తీసుకుపోవాల్సింది. ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి సార్, నాకు తెలుసు రైతుల యొక్క ప్రేమ. వారికి వ్యవసాయం చేసుకుని ఎద్దుల్ని సాయంత్రం 5 కానీ గడియాలు చూసుకొని అప్పుడు గడియాలు లేదు మాపు కానీ అదే దొడ్డుకోవాలను ఎడ్లకు మేతేసి రావాలి నీళ్లు పెట్టాలని చెప్పి అనేవాళ్ళు. ఎందుకంటే రైతులకు ఉన్న అనుబంధం తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా రాజన్న కోడలు కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీకున్న ప్రేమని తక్కువ కోడల పైన ఎడ్ల పైన మీకున్న ప్రేమని తక్కువ చూపించలేను. కానీ ఒకసారి జాగ్రత్తలు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు మీరు తీసుకుపోయేటువంటి ఈ కోడలను మీ వ్యవసాయానికి అనుబంధంగా ఉపయోగించుకొని వాటిని చక్కగా సంరక్షించుకొని వేలకు వేలకు దాని మేధలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని వారికి చక్కగా సేవలు అందిస్తూ తద్వారా వాటి సేవలను మీరు పొంది వ్యవసాయంలో రాణించాలని, రైతులు అభివృద్ధిలోకి రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇది ప్రతి నెలకు ఒకసారి మనకు ప్రతి నెలలో ఇప్పుడు ఇంచుమించు 1500 ఉంటే 1000 కోడల వరకు ఇచ్చేసుకొని 4 నుంచి 500 కోడలు మనం ఎప్పుడు బ్యాలెన్స్ గా మన దగ్గర ఇలాగ ఉండాలి. కాబట్టి 400 కోడల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని వాటిని మిగతా ఎప్పుడెప్పుడు 50 అయినా 100 ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం. లేదు ఇదే రోజు ఒకవేళ 1000 కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి. తద్వారా మీ సీరియల్ నెంబర్ రోస్టర్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. ఎవరి దరఖాస్తు ముందుంటే వారికి సీరియల్ నెంబర్ కూడా ఇస్తున్నాం. 1000 వరకు ఇప్పుడు ఇచ్చి 1001కి రాలేదు అనుకుందాం. నెక్స్ట్ మంత్ ఆ 1001 నుంచి 1050 వరకు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం. ఇందులో ప్రాంతాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళ ప్రాంతం నుంచి ఎక్కడ నుంచి ఎవరు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా పేదవాడు రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తుందని చెప్పండి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా వారందరికీ లైన్ ద్వారా ఒకరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకుంటుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ్ గారు కూడా చక్కటి ఆలోచన చేసిండ్రు. ఇక్కడ కూడా నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన కొత్తలోనే వెళ్దాం గోశాలను చూద్దామని చెప్పి అనడమే కాకుండా చక్కటి పరిష్కార మార్గాన్ని వారు కూడా ఉన్నట్టు అనుభవాన్ని మన జిల్లాకు ఉపయోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళ స్నేహాలు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే చేస్తున్నారు. ఏవోగా కొత్తగా వచ్చినటువంటి వారు కూడా చక్కటి ఆలోచన పడు తప్పనిసరిగా రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు కూడా మెరుగైన సేవలు అందించడంలో మరి యోగా నాయకత్వంలో కలెక్టర్ గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటూ చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి కోడెల విశ్వాసాన్ని ఏదైతే రాజన్న ఆలయానికి భక్తుల విశ్వాసానికి వమ్ము చేయకుండా రైతులు తీసుకొని పోయిన వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. అనేక మంది అనేక సందర్భాల్లో కూడా చేసినటువంటి ఆలోచనలన్నీ గమనించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ మా ఉదయపూర్వక నమస్కారం.